ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. కొన్ని మనం అనవసరం అని చెప్పేసి ఇంట్లో వస్తువులను పడేస్తూ ఉంటాం కదండి, వాడిని ఎలా రీయూజ్ చేసుకొని మన మనీని ఎలా సేవ్ చేసుకో సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసాను. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఉపయోగపడే సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. ఈ వర్షాకాలం కొంచెం స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ గొంతు అనేది థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేవి ఎక్కువైపోతూ ఉంటాయి కదండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారో బయట నుంచి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్నీ వాడుతూ ఉంటాం, అయినా కానీ ఆ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గదు, ఇచ్చింగ్ అనేది వస్తూ ఉంటుంది కదా. అయితే ఖచ్చితంగా ఇది ట్రై చేసి చూడండి, మీకు 100% రిజల్ట్ అయితే ఉంటుందండి. న్యాచురల్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గాలి అనుకుని ఉంటే మాత్రం ఈ విధంగా అయితే ట్రై చేయండి. గోరువెచ్చని నీళ్ళు అయితే లూక్ వామ్ వాటర్ అంటారు కదండి, లూక్ వామ్ వాటర్ తీసుకొని కొంచెం సాల్ట్ వేసేసేయండి, అటు ఇటు బాగా తిప్పేసేసేయండి. దీన్ని మన గార్గిల్ అంటారు కదండి, మనం ఎక్కడైతే మనకి బాగా థ్రోట్ ఎక్కడైతే అంగిలి వరకు పోనిచ్చేసి ఒక ఉదయం మధ్యాహ్నం హెవీగా ఉంది అనుకుంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు చేసేయండి. ఎలాంటి ప్రాబ్లం అనేది ఏం కెమికల్ కాదని న్యాచురల్ కాబట్టి ఎలాంటి ప్రాబ్లం బట్ మింగేయొద్దు, జస్ట్ థ్రోట్ చేసేసేయండి, స్పిట్ చేసేసేయండి వెంటనే. ఈ విధంగా చేశారంటే మన థ్రోట్ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా ఉండి కొంచెం లైట్గా ఉంది అనుకుంటే ఉదయం సాయంత్రం చేస్తే సరిపోతుంది గార్గిల్ అనేది. నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూజ్ టిప్ అండి. చీపురు ఇది ఉంటుంది కదండి, చీపురు అంతా అయిపోయిన తర్వాత దీన్ని అనవసరం అని చెప్పేసి బ్యాక్ సైడ్ పడేస్తూ ఉంటుంది. దీంతో సూపర్ యూస్ఫుల్ టిప్ అయితే వచ్చేసానండి. దాని బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే నాకు కావాల్సినంత కట్ చేసుకున్నాను. దీని లోపల అంటే చిన్న కొస ఉంటే కొస వేసేసానండి. ఏదైనా మీరు థ్రెడ్ ఉన్న థ్రెడ్ అయితే వేసేసుకోండి. కిచెన్ లోపల మనం మస్తు క్లాత్లు వేసుకోవాలి, లేదా హ్యాండ్ వాష్ చేస్తే హ్యాండ్ తుడుచుకునేది టవల్స్ వేసుకోవాలి అనుకున్నప్పుడు చిన్న హ్యాంగర్ లాగైతే ఉపయోగపడుతుందని నేను ఇక్కడ మసి క్లాత్లది అయితే వేసేసాను. పైన మీరు చిన్న స్క్రూ కనుక పెట్టేసుకున్నాను దానికి హ్యాంగ్ చేసాము అనుకోండి, ఈ క్వశ్చన్ అనేది మన టవల్స్ వేసుకోవడానికి అలాగే మసి క్లాత్లు వేసుకోవడానికి రూపాయి ఖర్చు లేకుండా హ్యాంగర్ అనేది తయారు చేసుకునే వాళ్ళం అయితే అవుతాము. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి అందరూ ఈ రోజుల్లో ఏంటంటే ఈ విధంగా వుడెన్ గరిటెలను వాడుతూ ఉంటాం కదండి కూరలు అంటే. అయితే కొన్నిసార్లు ఇలాంటివి ముఖ్యంగా ఈ కర్రలో ఉన్న బ్లాక్ ఉన్నవి కానీ ఈ కర్రలో ఉన్నవి ఏంటంటే కూర అంటుకుపోయినట్టు ఎల్లోగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత మన స్టీల్ స్క్రబ్బర్ వేసి గ్రీన్ స్క్రబ్బర్ వేసినా కానివ్వండి అసలు పోనే పోదు, ఆ ఎల్లో కలర్ అలాగే ఉండిపోతుంది. అలాంటప్పుడు శాండ్ పేపర్ ఇంట్లో కనుక అవైలబుల్లో ఉంది అనుకోండి, శాండ్ పేపర్తో కనుక ఈ విధంగా క్లీన్ చేసుకున్నామని సేమ్ కొత్తలో ఉన్నప్పుడు ఎలా అయితే ఉంటుందో ఎలాంటి ఎంత కలర్ అంటినా కానీ ఈజీగా అయిపోతుంది. చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ చూడండి కొంచెం ఎల్లోగా ఉంది, మీకు అర్థమవుతుంది కదా శాండ్ పేపర్కి కూడా ఎంత అంటే. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఇది ట్రై చేయండి, మన గరిటెలని చాలా నీట్గా అయితే అయిపోతాయి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఫ్లవర్స్ ఎలా స్టోర్ చేసుకో. కొన్నిసార్లు ఏంటంటే తక్కువ రేటు ఉన్నాయి అని చెప్పేసి మనం వీక్కి సరిపడే ఒకేసారి తెచ్చేసుకుంటాం, కొన్నిసార్లు మంత్కి సరిపడే కూడా కొంతమంది అయితే తెచ్చుకుంటూ ఉంటారు. ఊర్లో తక్కువ రేటు ఉన్నాయని కూడా కొంతమంది ఊర్ల నుంచి కూడా తెచ్చుకుంటూ ఉంటారు కదండి. అలాంటప్పుడు మనకి ఏంటి అని అంటే ఎన్ని రోజులైనా సరే కానివ్వండి పూలు పాడవకుండా ఉండాలంటే ఈ విధంగా ఒక స్టీల్ బాక్స్ని అయితే తీసేసుకోవాలండి. దాని లోపల అడుగున ఏమైనా కొంచెం ఒడిలిపోయినాయి లేదంటే కుళ్ళిపోయినాయి ఉంటే పక్కన పడేసేసేయాలండి. ఆ తర్వాత ఈ విధంగా అడుగు న్యూస్ పేపర్ వేసేసి పైన కూడా ఫ్లవర్స్ వేసేసి దానిపైన కూడా న్యూస్ పేపర్ వేసేసి కనుక స్టోర్ చేసి పెట్టేసుకున్నామే అనుకోండి, మనకి ఎన్ని రోజులైనా సరే కానివ్వండి మీరు ఒకసారి ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేసి ఎన్ని డేస్ అయినా కానివ్వండి మనకి కొంచెం కూడా మనకి ఏం అవ్వదండి, కొంచెం వడిలిపోవడం అనేది జరగదు. అండ్ అలాంటి చాలా ఫ్రెష్గా కూడా అయితే ఉంటాయి. ఐ హోప్ ఇటుపై అయితే నచ్చిందని నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి వేరుశనగపప్పు కొన్నిసార్లు మనం పల్లి చెక్క చేయడానికి ఏం చేస్తూ ఉంటామంటే పల్లి చెక్కలు చేసేటప్పుడు ఈ విధంగా పైన పొట్టు అనేది తీస్తూ ఉంటాం కదండి. అయితే ఇది పొట్టు తీయాలి అనుకున్నప్పుడు మనం షింకులో చేసుకోవాలి. షింక్ అనేది బ్లాక్ అవుతుంది, షింకులో కాకుండా సపరేట్గా చేసామంటే ఇల్లంతా పడిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇల్లంతా పడిపోకుండా ఉండాలి, మనకి తక్కువ టైంలో మనకి శ్రమ అంతా ఎక్కువ పడకుండా తక్కువ టైంలో మనకి పని అయిపోవాలి అనుకుంటే ఈ విధంగా గార్లిక్ అనేవి వస్తూ ఉంటాయి కదండి, ఇలా నెట్టెడ్ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నామో దాన్ని పెట్టేసుకొని ఈ విధంగా కనుక దులిపేసుకున్నామండి ఈజీగా మన పని అనేది అయిపోతుందండి. చూపిస్తాను కింద కొంచెం కూడా పోకుండా. ఇప్పుడు బయటికి తీసుకెళ్ళి షింక్ దగ్గర కానీ చేసుకున్నామే అనుకోండి ఇల్లంతా పడకుండా నీట్గా అయితే ఉంటుంది, త్వరగా అయితే మన పని అయిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి బెల్ట్లు పాతవి ఏంటంటే కొంచెం విధంగా కలర్ పోయినా కానివ్వండి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయినా కానివ్వండి పిల్లలు కానివ్వండి పెద్దలు కానీ వాడరు కదా. అయితే దీన్ని పక్కన పడేస్తూ ఉంటాం అనవసరం అని చెప్పేసి. అయితే దీన్ని పక్కన పడేసే బదులు ఈ విధంగా హ్యాంగర్ కనుక హ్యాంగ్ చేసాము అనుకోండి పాత క్లిప్స్ కానివ్వండి ఒకే దగ్గర అయితే ఉండిపోతాయి అని దీన్ని యూజ్ చేయం కాబట్టి ఈ విధంగా టిక్ టాక్స్ క్లిప్స్ కనుక పెట్టేసాము అనుకోండి చూడడానికి నీట్గా ఉంటుంది. అండ్ అలానే అన్ని క్లిప్స్ ఒక దగ్గర కూడా అనిపిస్తే అనవసరం ఎందుకంటే యూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని నచ్చితే మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి షాపింగ్ మాల్స్ ఉంటాయి కదండి, ఇలాంటి బాక్సెస్ అనేవి షాపింగ్ మాల్స్ బ్యాగ్స్
తీసుకొచ్చుకుంటూ ఉంటాం ఇంటికి. ఆ తర్వాత దాని బాక్స్ అలాగా పడేస్తూ ఉంటాం. అయితే దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో దీన్ని కిచెన్‌లో కౌంటర్ టాప్ దగ్గర గనుక పెట్టేసుకున్నామనుకోండి, ఆయిల్ బాటిల్స్ కొంతమంది ఏంటి అనంటే కిందే పెట్టేస్తూ ఉంటారు కౌంటర్ టాప్ పైన. దానివల్ల ఏంటి అనంటే మనకి కింద ఆయిల్ అంతా కూడా అంటుతూ ఉంటుంది. ఇవి ఏంటంటే కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి షాపింగ్ మాల్స్ బ్యాగ్స్ కవర్స్ అనేవి బాక్సెస్ అనేవి దీనిలో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మళ్ళీ మనకి చూడడానికి నీట్‌గా ఉంటుంది, ఒక ఆర్గనైజ్డ్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం కింద ఆయిల్ అంటకుండా అయితే ఉంటుంది. మళ్ళీ దీనికి ఒక ఎక్కువ కనుక అయింది అనుకో ఇలాంటి బాక్సెస్ ఉంటూనే ఉంటాయి కాబట్టి మళ్ళీ దీన్ని వీక్లీ వన్స్ అయితే చేంజ్ చేసుకుంటూ లేదా 10 డేస్కి ఒకసారి చేంజ్ చేసుకుంటూ ఉంటాయి. ఇది మీ ఇష్టాన్ని బట్టి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పాత పిల్లో కవర్స్ ఏమైనా ఉన్నాయో కాటన్వి మాత్రమే తీసుకోవాలండి. ఈ టిప్కి వచ్చేసేసి ఫస్ట్ నీట్గా వాష్ చేసేసేయండి. వాష్ చేసేసి మనకి తడి అనేది లేకుండా ఆరపెట్టేసుకున్న తర్వాత ఇలాంటి కొంచెం కాస్ట్లీ పట్టు చీరలు ఉంటాయి కదా, నార్మల్గా మనం ఏం చేస్తాము కొన్నిసార్లు కొంతమంది అంటే చిన్న బాక్సెస్ కూడా కొంటూ ఉంటారు, బాక్సెస్లో పెడతారనుకో పాడవకుండా ఉంటాయని. అండ్ కొంతమందిని కవర్స్లో డైరెక్ట్ పెట్టేస్తూ ఉంటారు. కవర్స్లో కనుక పెట్టేసామనుకోండి మనకు తెలియకుండా ఎన్నో ఇయర్స్ వాడుతూ ఉంటాం కాబట్టి కొంచెం చెమ్మ అవుతుంది, కొంచెం బూజులాగా పడుతుంది. అలా మనకి ఎన్ని ఇయర్స్ అయినా సరే పాడవకుండా ఉండాలి పట్టు చీరలు అనుకుంటే మాత్రం ఈ విధంగా పాత పిల్లో కవర్లో కనుక పెట్టేసాము అనుకోండి మనకి తడి చెమ్మ అనేది లేకుండా చేరకుండా ఉంటుంది. అండ్ అలానే బూజు అనేది కూడా పట్టకుండా పట్టు చీర అనేది పాడవకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు బీట్రూట్ ఏంటి అని అంటే కొంచెం మనకి పీల్ తీయడానికి ఫ్రై ఏదైనా చేసుకోవాలి అనుకున్నప్పుడు మెత్తగా ఉంటాయి అనుకోండి, మనం పీల్ తీయాలి అనుకున్నా కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం. అలాంటి అప్పుడు కొంచెం మనకు వాటర్లో వేసేసి ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి, ఐస్ క్యూబ్స్ ఒక అరగంట సేపు పాటు ఇలానే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గానే ఈ విధంగా అరగంట పాటు ఉంచేసేసాము అనుకోండి మనకి పావు గంటలో పని అంతా అయిపోవాలనుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసేయండి. లేదు అరగంట అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం టైం కనుక ఉంది అనుకొని మెత్తబడినప్పుడు పీల్ తీయడానికి ఇబ్బంది పడుతుంది. ఈ విధంగా ఐస్ క్యూబ్ పెట్టేసి ఒక పావు గంట కనుక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి మనకు పీల్ తీయడానికి గట్టిగా అయితే తయారైపోయి కాబట్టి మన పీల్ అనేది ఈజీగా అనేది తీసేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకు కొబ్బరి నూనె ఊరికి వెళ్ళేటప్పుడు ఏంటి అంటే తీసుకొని వెళ్ళాలి అనుకోండి, కొబ్బరి నూనె కానివ్వండి, షాంపూ ఏదైనా కానివ్వండి, ఇలాంటి బాటిల్స్లో ఉన్న ముఖ్యంగా లిక్విడ్ ఐటమ్స్ ఏవైనా కానివ్వండి, మనకి బట్టల్లో పడిపోతుంది వంపు కింద బట్టలన్నీ పాడైపోతాయి అని భయం వేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ విధంగా బెలూన్ ఉంటుంది కదా, బెలూన్ పెట్టేసేసి యూజ్ అండ్ త్రో రబ్బర్ బ్యాండ్ కనుక పెట్టేసాము అనుకోండి, ఇది జర్నీలో తీసుకువెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి ఇబ్బంది లేకుండా బట్టలు అనేవి ఎలాంటి లిక్విడ్స్ ఐటమ్స్ ఏమైనా లీక్ అవ్వకుండా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పుదీనా మనకి కానివ్వండి, లేదు అంటారా కొత్తిమీర కానివ్వండి, మనకి ఒలవాలి అంటే చాలా టైం ప్రాసెస్ పడుతుంది కదండి, ఎక్కువ టైం పడుతుంది. సింపుల్గా మనకి ఈజీగా మన పని అనేది చాలా తక్కువ టైంలో అయిపోవాలి. ఇలాంటి హోల్స్ కనుక చిన్న బౌల్ లాంటిది ఉంది అనుకోండి, అలాంటి జల్లెడలు ఉంటాయి కదండి, జల్లెడది అయినా సరే కానివ్వండి, హోల్స్ ఉంటాయి కదా, ఒక 5 మినిట్స్లో మనం ఎంత పెద్ద కొత్తిమీర కానివ్వండి లేదంటే పుదీనా కట్టైనా కానివ్వండి 5 నిమిషాల్లో ఒలవాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కనుక తీసేసామనుకోండి చేతులు కూడా నొప్పి లేకుండా ఈజీగా అయితే అయిపోతాయండి. సింపుల్ టిక్ని అయితే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకైతే వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి చపాతీ పిండి కొన్నిసార్లు మనకి మిగిలిపోయింది అనుకోండి, ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసామనుకోండి డైరెక్ట్గా మనకి నలుపు అయిపోతూ ఉంటుంది కూడా గట్టికి కూడా అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా మనం నలుపు అవ్వకుండా ఉండాలి, మెత్తగా ఉండాలి మనకి పిండి అనేది అనుకుంటే మాత్రం ఏదైతే మీరు బాక్స్లో పెడుతూ ఉంటారో ఆ బాక్స్లో ఏంటంటే కొంచెం అడుగున నెయ్యి అప్లై చేసేసేయండి అండ్ పైన నెయ్యి అప్లై చేసేసేయండి. ఆ తర్వాత కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారే అనుకోండి మనకి మెత్తగా ఉంటుందండి, ఫ్రిడ్జ్లో మనకి పిండి పెట్టినా కానివ్వండి. అండ్ అలానే బూజు కూడా పట్టకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈవెనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉన్న హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.